మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎమ్మెల్యే వివేకానంద్ గారు చాలా విషయాలు కూడా మరి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశ ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా వారికి నోటికి వచ్చినట్టుగా అబద్ధాల మాటలతో మరి ఎన్నో హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసినట్టే తెలంగాణ యువతను, నిరుద్యోగ యువతను మోసం చేసిన పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఏ గ్రౌండ్ నుంచి అయితే, ఏ వేదిక నుంచి అయితే తెలంగాణ యువతకు మోసం చేసే కార్యక్రమాలు ఇచ్చిందో, వాగ్దానాలు ఇచ్చిందో, అదే ఒక వేదిక నుంచి బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు చెప్పినటువంటి హామీలను గుర్తు చేస్తూ తెలంగాణ నిరుద్యోగ యువత పక్షాన ఉంటూ ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కోసం మరి సరూర్ నగర్లో ఈ నెల 18వ తారీఖు నాడు శనివారం నాడు ఉదయం 10 గంటలకు యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సభ చూసిన మనం నిన్న తెలంగాణ భవన్లో గౌరవ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పోస్టరావిష్కరణ చేసి ఒక సభను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. ఈ యొక్క వేదిక ద్వారా తెలంగాణ యువతకు, నిరుద్యోగులకు అందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో వాళ్ళు ఈ రాష్ట్ర నాయకత్వం చెప్తే నమ్మదని చెప్పేసి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ప్రియాంక గాంధీ ద్వారా మరి వారు ఇచ్చిన హామీల్ని ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం, వారికి గుర్తు చేసే ఒక కార్యక్రమాన్ని ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గత 2.5 సంవత్సరాలుగా ఏ రకంగా పోరాటం చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. మరి వారు ఒక్కటి కాదు, చాలా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్ అని చెప్పేసి, యోజన డిక్లరేషన్ అని చెప్పేసి, మైనార్టీ డిక్లరేషన్ అని చెప్పేసి, ఎస్సీ డిక్లరేషన్, ఇట్లా వారు మోసం చేయని వర్గం అంటూ, మోసపోని వర్గం అంటూ ఈరోజు తెలంగాణలో లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా. మరి అట్లాంటి పార్టీకి మెడలు వంచే విధంగా, వారు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసే విధంగా ఈ సభ ఉండబోతా ఉంది. మనం చూస్తా ఉన్నాం, నిరుద్యోగ యువత ఎక్కడైనా వెళ్ళి వారి వాయిస్ చెప్తే వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అంగన్వాడీలను కావచ్చు, రైతులను కావచ్చు, ఆశా వర్కర్లను కావచ్చు, ఎక్కడన్నా వారికి ఉన్నటువంటి హక్కు నిరసన తెలిపే కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా అరెస్ట్ చేస్తూ ఉందో చూస్తూ ఉన్నాం. సభ్య సమాజం తల వంచుకునే విధంగా, సిగ్గుపడే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భాష ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ఒక రిటైర్ ఇంజనీర్లను ఏమని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు? బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని హామీలు ఇచ్చి మోసం చేసిన ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ యువత అందరూ కూడా సరూర్ నగర్ గ్రౌండ్ నుంచి ఆ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఇవ్వాలి బెల్ట్ ట్రీట్మెంట్? ఇస్తే మోసం చేసిన మీకు కదా, అబద్ధాలు ఆడిన మీకు కదా, మొత్తం సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని అంతా కూడా మోసం చేస్తూ ఉన్నారు కదా. మోసం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, మనకు తెలుసు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఇచ్చిన మాట మీద లేదు. అది తెలంగాణ ఉద్యమంలో 1969 కావచ్చు, 2009 కావచ్చు, 2004లో కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో స్టార్ట్ అయిన ఉద్యమంలో మరి కరీంనగర్ సభలో మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ పార్టీ వారికి మోసం కొత్త కాదు. కానీ వారికి గుర్తు చేసి ఈ బెల్ట్ ట్రీట్మెంట్ సరూర్ నగర్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత తెలంగాణ యువత తీసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్ని మాటలు మాట్లాడారు వారు. ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి వారు యువకులకు, చదువుకునే వారికి స్కూటీలు ఇస్తామని చెప్పేసి, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వారికి అన్ని విధాలుగా హామీలు ఇచ్చి, డిగ్రీ చదివితే ఇంతని, 10th పాస్ అయితే ఇంతని, ఇంకోటి చదివితే ఇంతని, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీస్తే
కేసీఆర్ గారు దాన్ని కొనసాగించారు. ఇందాక నేను వస్తా ఉంటే మా డిప్యూటీ మేయర్ ధనరాజ్ గారు చెప్తా ఉన్నారు, 30,000 రూపాయలు ఒక కాలేజీలో కట్టాలి, స్కాలర్షిప్ ఇవ్వట్లేదు, మరి ఇంకో కాలేజీలో జాయిన్ కావాలంటే వారికి సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ఈ పనులు చేయనందుకు కదా కాంగ్రెస్ పార్టీకి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. యువతి యువకులతో వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్న మీకు కదా ఇట్లా ట్రీట్మెంట్ చేయాల్సింది. ఈరోజు నిన్న ఒక యువకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల వెళ్లి ఢిల్లీలో ఆయన కొంత రుసుము చెల్లించి వస్తున్నా అని చెప్తే ఆ యువకుని నేను అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థను అడుగుతా ఉన్నా, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, హింసను ప్రేరేపించే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుల రక్తం తీసుకెళ్లి వ్యవసాయ పొలాల్లో చల్లాలంటే మరి ఏం కేసు పెట్టింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి, ఒక బాధ్యత గల పౌరుడే, ఈ రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తే హింసను ప్రేరేపిస్తే మరి ఏమి ఈ సమాజానికి ఏమి దారి చూపిస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు, తెలంగాణ భూమి, తెలంగాణ మట్టి, ఈ ప్రాంతమే పోరాటాలకు పుట్టినీళ్లు. పోరాటాలు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు. ఏదైతే ఇట్లా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెలంగాణ యువత సరూర్ నగర్ గ్రౌండ్ నుంచి ఎక్కడ హామీలు ఇచ్చి ఎక్కడ మోసం చేసినటువంటి మీరు ఆ వేదిక ఉందో అదే వేదిక నుంచి మరి రేపు శనివారం నాడు జరగబోయే సభ ఖచ్చితంగా మీ పతనానికి నాంది కాబోతా ఉంది అని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా. మనం చూసినాం, యువత అనుకుంటే సాధ్యం కాంది ఏది లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు పెద్ద ఎత్తున యువత పోరాటం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. రాదు కాదు అనుకున్న తెలంగాణ సాధించుకున్న మనకు ఈ కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడం పెద్ద సమస్య కాదు. ఖచ్చితంగా తెలంగాణ యువత అంతా కూడా సరూర్ నగర్ లో మరి రేపు జరగబోయే సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ నలుమూలల నుంచి కూడా యువత వస్తూ ఉన్నారు. వారందరూ కూడా నిన్న మేము అనౌన్స్ చేసిన తర్వాత మాకే వందలాది ఫోన్లు చేస్తూ ఉన్నారు, సభ ఎక్కడో మాకు చెప్పండి అన్న, మేము వస్తామని చెప్పేసి. మనం ఎక్కడైతే మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో అక్కడి నుంచే వారు మాట్లాడిన అబద్దాలు గుర్తు చేస్తూ మరి భవిష్యత్తులో మరి ఇంకా కూడా ఉధృతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, వారి మెడలు వంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క సభను మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వారు 5,000 మందితో ఇక్కడ నుంచి బయలుదేరుతామని చెప్తా ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున యువత రాబోతా ఉంది. మనం ఈ యొక్క 4 రోజులు అందరూ కూడా మా పార్టీ బీఆర్ఎస్ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ మాటలకు మోసపోయి గోసపడ్డ యువత అందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి వారిని మన కేటీఆర్ గారి సభను విజయవంతం చేసుకోవాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.